కర్ణపర్వం మొదటి భాగం. వైశంపాయనుడు జనమేజయునికి చెప్పిన కర్ణపర్వం ఈ విధంగా ఉంది. ధృతరాష్ట్రునితో సంజయుడు మహాభారత యుద్ధం గురించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఆచార్య ద్రోణుడు చనిపోయిన తర్వాత అశ్వత్థామ విజృంభించి వ్యర్థ సంకల్పుడైనాడు. అంతటా సాయంకాలమైంది. యుద్ధం చాలించి ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కౌరవులు తమలో తాము రహస్య సమాలోచనలు చేసుకున్నారు. దుర్యోధనుడు మీ అభిప్రాయాలు తెలపండని యోధులను అడిగాడు. యోధులు వేరువేరు అభిప్రాయాలను వెల్లడించారు. అప్పుడు అశ్వత్థామ లేచి, మన మహావీరులు అనేక మంది మృతి చెందినా నిరాశపడవలసిన అవసరం లేదు. కర్ణుణ్ణి సేనా నాయకునిగా అభిషేకించడం అవసరం. అతడు మహావీరుడు, కృత అస్త్రుడు. అతని నాయకత్వంలో మనకు విజయం తథ్యం అని అన్నాడు. రాధేయుడిపైననే ఆశ పెట్టుకుని ఉన్న సుయోధనుడు సంతోషించి కురు సైన్యానికి నాయకుడవై శత్రువులను చంపుమని కర్ణుణ్ణి కోరాడు. కర్ణుడు వెంటనే అంగీకరించి, సుయోధన, శ్రీకృష్ణ సహితంగా పాండవులందరినీ చంపుతానని మునుపు ఒకసారి నీతో చెప్పాను కదా, కాబట్టి నేను నీ సేనకు ఆధిపత్యం వహించి శత్రుమూకలను చెండాడుతాను, సందేహం లేదు, ధైర్యంగా ఉండు అని అన్నాడు దుర్యోధనుడితో. అంతటా దుర్యోధనుడు కౌరవ వీరులందరి సమక్షంలో పూర్వం దేవతలు కుమారస్వామికి సేనాధిపత్యాన్ని అప్పగించినట్లుగా రాధేయుణ్ణి సేనా నాయకునిగా శాస్త్రోక్తంగా అభిషేకించాడు. అలా అభిషిక్తుడైన కర్ణుడు బ్రాహ్మణులకు గోవులను, భూములను, బంగారాన్ని దానాలుగా ఇచ్చి వారి నుండి ఆశీర్వాదాలు అందుకున్నాడు. రాజులందరూ రాధేయుణ్ణి పొగిడారు. సేనా నాయకుడైన కర్ణుడు రెండవ సూర్యునిలాగా దివ్యమైన ప్రభలతో ప్రకాశించాడు. అంతటా కర్ణుడి ఆజ్ఞానుసారం సూర్యోదయం వేళకల్లా కౌరవ సైన్యం యుద్ధ సన్నద్ధమై నడిచింది. రథాలు, ఏనుగులు, గుర్రాలు, సైనికులు నడుస్తూ ఉంటే భూమి అదిరింది. దుమ్మురేగి ఆకాశాన్ని కప్పివేసింది. ధ్వనులు మిళితమై సంకులమై మిన్నుముట్టాయి. తలతలమనే దంత ప్రభలతో వెలుగొందే పతాకము, బలాకా వర్ణం గల గుర్రాలు, నాగ కక్షము గల ధ్వజంతో సూర్యతుల్యమైన రథాన్ని అధిరోహించి కర్ణుడు అభేద్యమైన కవచాన్ని ధరించి బంగారు కార్ముకము విల్లును చేత పట్టుకున్నాడు. బంగారు వలచేత అలంకృతమైన శంఖాన్ని కర్ణుడు పూరిస్తూ ధనుస్సును త్రిప్పుతూ రథస్థుడై ఉన్నాడు. అప్పుడు అతను ఉదయించే సూర్యుడిలాగా ప్రకాశించాడు. చతురంగ బలాలు కర్ణుణ్ణి అనుసరిస్తూ వెళ్ళి రణభూమిలో అడుగుపెట్టాయి. అలా రాధేయుడు అగుపించగానే కౌరవ వీరులు భీష్ముడు పడిపోయిన మాటను, ద్రోణాది మహావీరుల మరణం మాటను మర్చిపోయి అంతకు ముందున్న దుఃఖాన్ని విడిచిపెట్టారు.